ఆగస్టు 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వందే మాతరం ఆలపనపై వివాదం మొదలైంది. ఈ కార్యక్రమంలో గాయకులు వందే మాతరాన్ని ఆలపిస్తుండగా సోనియా గాంధీ దాన్ని ఆపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కార్యక్రమంలో పాడిన వందే మాత్రం కొత్త వర్షన్ కాదని ఆయన అన్నారు. గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర జాతీయ నాయకులు పాడిన విధంగానే తాము కూడా పాడామని చెప్పుకొచ్చారు. అదే విధంగా వందే మాత్రం పాడడం తప్పు లేదా నేరం అయితే గాంధీ, నెహ్రూ పైన కేసులు పెట్టాలని ఖార్గే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వందే మాత్రం విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన రాజకీయ ఎదురుదాడిగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది వందే మాతరానికి సంబంధించి నిబంధనలు కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. కొత్త చట్టం ప్రకారం వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అవమానించడం శిక్షార్హమైన చర్యగా మారింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వందే మాతరం విషయంలో రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది. బీజేపీ కాంగ్రెస్ ను జాతీయ గీతాన్ని గౌరవించలేదని ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం తాము పాడిన విధానం చారిత్రకంగా అనుసరిస్తుందని చెప్పుకొచ్చింది.